హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రీసెంట్‌గా మేమైతే తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా శ్రీవారిని దర్శించుకున్న తర్వాత శ్రీకాళహస్తి, కాణిపాకం వెళ్తారు. ఇప్పుడు అరుణాచలం కూడా వెళ్తున్నారు చాలామంది. కానీ మీలో ఎంతమంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న గంగాదేవి గుడికి వెళ్లారు చెప్పండి? వెళ్ళుంటే కామెంట్ చేయండి. వెళ్ళకపోతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూసి ఈ దేవాలయం గురించి తెలుసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి పాచికాల్వ గంగమ్మ దేవాలయం. తిరుమల యొక్క గ్రామ దేవత అన్నమాట. ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతర జరుగుతుంది. తిరుమల వచ్చిన భక్తులందరూ శ్రీవారిని దర్శించుకొని చాలామంది ఈ దేవాలయం యొక్క గొప్పతనం తెలియక ఈ గుడిని దర్శించుకోకుండానే వెళ్తారు. కానీ ఈ పాచికాల్వ గంగమ్మ ఆలయం చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం. తిరుమల కంటే కూడా ముందు నుంచి ఈ ఆలయం ఉంది. మీరు చూస్తున్న ఈ వాటర్ వచ్చేసి తిరుమల నుంచి వచ్చే వాటర్ అన్నమాట. ఈ టెంపుల్ యొక్క సెంటర్ స్పాట్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ కాలువలో వాటర్ 365 డేస్ ఫ్లో అవుతూనే ఉంటాయి. ఎంత ఎండాకాలమైనా సరే ఈ వాటర్ ఫ్లో అనేది తగ్గదంట. అక్కడ పంతులు గారిని అడిగి నేను ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాను. టెంపుల్ ఓల్డ్ టెంపుల్ అయినా సరే చాలా అంటే చాలా ప్లెజెంట్‌గా, కలర్‌ఫుల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి టెంపుల్. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నానండి గంగాదేవి ఆలయం. మీరెప్పుడైనా ఎక్కడైనా గంగాదేవి ఆలయం చూసారా? చూస్తే ఏ ప్లేసో, ఎక్కడ చూసారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం తిరుమలలోనే చూస్తున్నానండి గంగాదేవి ఆలయం. చాలా అంటే చాలా అనిపించింది. ఇప్పుడు మీరు చూసిందొచ్చేసి టెంపుల్ యొక్క ఓవర్‌వ్యూ అనమాట బయట నుంచి. ఇది ఎంట్రన్స్. నేనైతే మొత్తం టెంపుల్ అంతా కూడాను కవర్ చేశాను. ఆ టెంపుల్ చుట్టూ కూడా దేవుళ్ళ ప్రతిబింబాలు వేసి చాలా అంటే చాలా అనిపించింది నాకు. అందుకే అది కూడా నేను వీడియో తీశాను. వివిధ రకాలైన దేవుళ్ళు, అమ్మవార్ల బొమ్మలను పెయింట్ రూపంలో ఆ గుడి మీద వేశారనమాట. అందుకే నేను మాక్సిమం అంతా కూడాను కవర్ చేశాను. మీతో షేర్ చేసుకుందామని. నేను చెప్పాను కదా! ఈ టెంపుల్‌కి పాచికాల్వ గంగమ్మ ఆలయం అని ఎందుకు పెట్టారు అంటే, బికాస్ ఆఫ్ ఆ కాల్వ వల్లనే. అది ఏంటో కాదు, తిరుమల నుంచి వచ్చే వాటరే అనమాట. 24 గంటలు 365 డేస్ ఫ్లో అవుతూనే ఉంటదంట. అదే ఈ టెంపుల్ యొక్క బ్యూటీ స్పాట్, స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఆ వాటర్‌కి లెఫ్ట్ సైడ్ శివాలయం కూడా ఉందండి. అది కూడా నేను మీకు చూపిస్తాను. టెంపుల్ అయితే ఇలా ప్లెజెంట్‌గా చాలా చాలా బాగుంది. యాక్చువల్‌గా పంతులు గారిని నేను పర్మిషన్ అడిగాననమాట. ఇలా నేను యూట్యూబ్‌లో పెడదాం అనుకుంటున్నాను. ఒకసారి టెంపుల్ మొత్తం నేను వీడియో తీస్తాను అని ఆయన పర్మిషన్ అడిగి తీసుకొని నేను అమ్మవారిని కూడా కవర్ చేశాను. ఎందుకంటే చాలామందికి తిరుమల వెళ్ళిన వాళ్ళకి ఈ టెంపుల్ గురించి తెలియకపోవచ్చు. ఇప్పుడు నా వీడియో చూస్తే నెక్స్ట్ టైం మీరు తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పాచికాల్వ గంగమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారి కృపకి మీరు కూడా పాత్రులు అవుతారన్న ఉద్దేశంతో నేనైతే వీడియో తీశాను. చూసారా అమ్మవారు ఎంత దివ్యంగా ఉన్నారో, ఎంత అందంగా, ఎంత బాగున్నారో. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ప్రశాంతమైన వాతావరణం, అమ్మవారిని హాయిగా దర్శించుకొని మనసులో కోరికలు చెప్పుకొని నేనైతే ఇంకా బయలుదేరాననమాట. పంతులు గారిని కూడా నేను అడిగాను. అడిగితే పంతులు గారు చాలా వివరంగా ఈ టెంపుల్ గురించి అంతా చెప్పారనమాట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాతర చేస్తారు. తిరుమలలో ఆ స్వామివారి కంటే నుంచి ముందు ఉన్న టెంపుల్ ఇదే అని, ఈ వాటర్ గురించి మొత్తం అంతా నాకు పంతులు గారు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అండ్ అమ్మవారి దగ్గర పెట్టిన రక్షా రేఖలు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేతికైతే కట్టారు. మేము ఆ విధంగా పూజ చేసుకున్నాము. ఇదొచ్చేసి బయట అనమాట, టెంపుల్ బయట. ఇప్పుడు మనం ఈ దారి నుంచి వచ్చాము. యాక్చువల్లీ లాంగ్ అనే చెప్పాలి. కొంచెం తిరుమల నుంచి వాక్ చేస్తే లాంగ్. కానీ వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఆటోస్ అవన్నీ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే ఉంది. బట్ వాక్ చేసైతే కొంచెం కష్టం. కాకపోతే ఎక్కడికక్కడ ఈ టెంపుల్‌కి ఎలా వెళ్ళాలని అయితే డైరెక్షన్ బోర్డ్స్ ఉన్నాయండి. కానీ మేము ఎంత దూరం నుంచి నడిచొచ్చినా సరే ఫైనల్‌గా టెంపుల్ చూసిన తర్వాత చాలా ప్రశాంతంగా, చాలా హ్యాపీగా ఆ కాళ్ళు నొప్పులు ఎటుపోయాయో కూడా తెలీదండి. అంత అనిపించింది టెంపుల్. ఇప్పుడు ఇప్పుడు మీరు చూసిందొచ్చేసి శివాలయం అనమాట. శివుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత స్వాములు కూడా మేము దర్శనం చేసుకున్నాము. మీలో ఎంతమంది తిరుమల వెళ్ళినప్పుడు ఈ టెంపుల్‌ని విజిట్ చేశారు? కామెంట్ చేయండి. లేదా ఇంకెక్కడైనా సరే మీరు గంగాదేవి ఆలయాన్ని విజిట్ చేశారా? చేస్తే ఆ ప్లేస్ ఎక్కడో కూడా కామెంట్ చేయండి. ఎంతమందికి వెంకటేశ్వర స్వామి ఫేవరెటో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్